హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూస్తుంటారు, చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. చాలా మంచి క్వశ్చన్స్ అండ్ హౌస్ మేట్స్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో ఎవరిది బాగా అనిపించింది, ఎవరిది బాగా అనిపించలేదు, అండ్ మధ్యలో కూడా డిస్కషన్స్ కూడా జరిగినాయి హౌస్ మేట్స్ మధ్యలో. ఆ డిస్కషన్స్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, మొత్తం ఎపిసోడ్ అంతా, ఇది వీడియో అంతా చూడండి. చూసిన తర్వాత మీ కమెంట్స్ అయితే చేయండి. నేను చెప్పినట్టే లాస్ట్ 8 days నేను ఎవరి గురించి ఎక్కువ నెగిటివ్ గా అయితే నేను చెప్పను, ఎందుకంటే అందరి గురించి వాళ్ళ సైడ్ నుంచి ఏమై ఉండొచ్చు అనేది మాత్రం నేను ప్రెడిక్ట్ చేస్తాను. సో పెద్ద నెగిటివ్ గా ఎవరి గురించి చెప్పను. సో నెగిటివ్ ఎందుకు చెప్పలేదని అడగొద్దు, ఎందుకంటే నేను ఎవరి గురించి చెప్పను. సో ఫస్ట్ స్కిట్ మాత్రం అందరూ చాలా చాలా బాగా చేశారు. నాకైతే అందరికన్నా బాగా చేసింది అయితే నాకు ఖచ్చితంగా కాజల్ చాలా బాగా చేసినట్టు అనిపించింది. అండ్ బాలకృష్ణ కింద సన్నీ బాగా చేసినట్టు అనిపించింది. అండ్ ఆల్సో శ్రీరామ్ చంద్ర చిరంజీవి కింద చాలా బాగా చేసినట్టు అనిపించింది. వీళ్ళు ముగ్గురు, కాజల్, శ్రీరామ్, సన్నీ చాలా బాగా చేసినట్టు అనిపించింది. అండ్ షన్ను అండ్ మానస్ అండ్ సిరి కూడా బాగా చేసినారు. అండ్ ఎవరు తక్కువ చేయలేదు. ముగ్గురిని సెలెక్ట్ చేయాలంటే కనుక కాజల్, శ్రీరామ్, సన్నీ చాలా బాగా చేసినట్టు అనిపించింది. అండ్ షన్ను కూడా కొంచెం చిన్న సీన్ ఉంది షన్నుకి, ఆ సీన్ లో కూడా అది బాగా అయితే చేశాడు. సో ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత గ్రూప్ సాంగ్ ఉంది, అది కూడా అయిపోయింది. హౌస్ ఏకాభిప్రాయంతో ఒకళ్ళ పేరు చెప్పాలి. ఇక్కడ చాలా మంది కాజల్ పేరే చెప్పారు. సిరి, శ్రీరామ్, సన్నీ అండ్ మానస్ అందరూ కాజల్ పేరే చెప్పారు. కాజల్ సన్నీ పేరు, షన్ను సన్నీ పేరు అయితే చెప్పారు. సో ఇక్కడ కాజల్ కి అయితే ఛాన్స్ వచ్చింది. అండ్ కాజల్ పిచ్ కూడా బాగానే చేసింది. నిన్న మానస్ చేసిన పిచ్ లాంటిదే చేసింది. నాకు ఓట్స్ ఇంత కొంచెమైనా నచ్చితే కనుక నాకు ఓటేయండి, అలాగే నాతో పాటు నా ఫ్రెండ్స్ అయినా సన్నీ అండ్ మానస్ కూడా ఓటేయండి అని అయితే బాగా అడిగినట్టు అనిపించింది. నిన్న మానస్ కూడా బాగానే అడిగాడు, ఈ రోజు కాజల్ కూడా బాగానే అడిగారు. ఇది చూపిస్తుంది వీళ్ళు ఫ్రెండ్షిప్ చాలా బాగుంది అని. సో ఇక్కడ నా టాప్ 5 నా డ్రీమ్, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయండి అని చెప్పారు అని చెప్పింది. అయిపోయిన తర్వాత గీ ప్రోమో, ఆర్కే గీ ప్రోమో డాస్, దాని గురించి మాట్లాడుకోకర్లేదు. తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చాలా బాగా అనిపించినాయి. యాక్చువల్ గా హోస్ట్ అడగాల్సిన క్వశ్చన్స్ ఇప్పుడు అడిగారు. యాక్చువల్ గా నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే, నాగార్జున గారు షణ్ముఖ్ ని ఇలాంటి క్వశ్చన్స్ ముందే అడుగుంటే షణ్ముఖ్ గేమ్ చాలా ఇంప్రూవ్ అయిపోయేది. షణ్ముఖ్ చాలా టాప్ లో ఉండేవాడనేమో నాకు అనిపించింది. ఎందుకంటే షణ్ముఖ్ ఆ క్వశ్చన్స్ బట్టి అనలైజ్ చేసిన విధానం, అంటే నేను ఎక్కువ ఆలోచిస్తున్నా అని నచ్చట్లేదేమో, ఇలాంటి పాయింట్స్ అర్థమైపోయినాయి షణ్ముఖ్ కి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా మారుతాడు ఈ క్వశ్చన్స్ వల్ల. అదే ముందు నాగార్జున గారు అడిగుంటే ఇంకా బాగుండేది. నాకు తెలుసు బిగ్ బాస్ కావాలని అడిగించలేదా, ఎందుకంటే గేమ్ ఇలాగే అవడం ఇష్టమా బిగ్ బాస్ కి, అంటే ఇలా డ్రామా కావాలా అనిపించింది. అంత ఇది ముందే అడుగుంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. మీకేమనిపించింది కింద కమెంట్ చేయండి. సో ఫస్ట్ సిరితో, మీరు షన్ను కన్నా స్ట్రాంగ్ ఎందుకు కన్సిడర్ చేసుకోవట్లేదు, అంటే మిమ్మల్ని మీరు ఎందుకు ఫస్ట్ పెట్టుకోవట్లేదు అన్నారు. నేను ఆ రోజు రివ్యూలో కూడా అదే చెప్పాను. ఎవరి కంటెస్టెంట్ కి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ పేరే ముందు చెప్పుకోవాలనుకోవాలి. ఈ పాయింట్ కి సిరి ఎక్స్ప్లెనేషన్ అంత కరెక్ట్ గా, అంత వ్యాలిడ్ గా అనిపించలేదు. ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. ఫ్రెండ్ గా అక్కడ ఫస్ట్ చూద్దాం అనుకున్నాను. మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే సారీ అనేది చెప్పింది. ఎందుకంటే దానికి జస్టిఫై చేసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే నేను వీక్ అని చెప్పుకొని ఒప్పుకోలేదు. అక్కడ నేను స్ట్రాంగే కానీ అనే చెప్పాలి, ఎందుకంటే హౌస్ లో ఒక్కొక్క వన్ ఆఫ్ ది కాంపిటీటర్ కాబట్టి. సో అక్కడ అంత 100% బాగా చెప్పినట్టుగా అనిపించలేదు. తర్వాత కాజల్ యానీ మాస్టర్ రెస్పెక్ట్ అని, సన్నీ మీద టిష్యూ విసరడం రెస్పెక్ట్ అని నా రివ్యూలో ఇది కూడా చెప్పాను, టిష్యూ విసరడం నచ్చలేదని. ఇక్కడ కూడా కాజల్ ఫ్రెండ్ కాబట్టి నాకు ఆ చనువు ఉంది, ఆ చనువు వల్ల నేను ఇచ్చినాను, అందుకని రెస్పెక్ట్ నేను ఎప్పుడు ఇస్తాను, ఎప్పుడు తీసుకుంటానని చెప్పింది. ఇది ఓకే ఆన్సర్, అంతే మరి సూపర్ ఆన్సర్ కాదు, బట్ ఫ్రెండ్ కి చనువు ఉంది అని చెప్పడం అయితే బాగానే అనిపించింది. అండ్ సన్నీ దాని తర్వాత ఫ్రెండ్ ఇలా అలాగే చెప్పాడు కాజల్ తో. నాకు కూడా అంటే నేను హర్ట్ అవ్వలేదు, బట్ అందుకని ఆ రోజు నాకు కోపం వచ్చింది అయితే సన్నీ అయితే చెప్పాడు. సో ఈ పాయింట్ కూడా అయిపోయింది. తర్వాత ఇక్కడ ఈ షన్ను అండ్ సిరి డిస్కస్ చేసుకుంటున్నారు, కాజల్, సన్నీ అండ్ మానస్ రెస్పెక్ట్ గురించి. ఇక్కడ కొన్ని డిస్కషన్స్ అనవసరం అనిపించింది. ఎస్పెషల్ గా షన్ను అలా చెప్పడం విల్ ఎఫెక్ట్ హెర్ ఎవిక్షన్, అంటే అలా చెప్తే సన్నీ ఓట్లు రాకుండా ఎవిక్ట్ అయిపోతుందేమో చెప్పడం వల్ల. అది ఆడియన్స్ కింద ఫ్యాన్స్ మనం మాట్లాడుకున్నా, లేకపోతే రివ్యూవర్స్ మాట్లాడినా బాగానే ఉంటుంది. హౌస్ లో కంటెస్టెంట్ వేరే వాళ్ళు ఓట్స్ గురించి ఆడుతున్నారు అని నిన్న కూడా నాకు నచ్చలేదు, ఈ రోజు కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే అది నిజమైన నచ్చలేదు, బట్ నా దృష్టిలో నిజం కాదని అనిపిస్తుంది. బట్ అక్కడ నాకు సన్నీ చెప్పిన పాయింట్ అయితే అంత వ్యాలిడ్ అనిపించలేదు, అది అలా చెప్పుకుని ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇక్కడ శ్రీరామ్ చంద్ర చెప్పడం మాత్రం బాగా అనిపించింది. నువ్వు కాంపిటీటర్ కింద ఉంటే అలా అనుకుండా ఉండొచ్చు, బట్ నువ్వు కూడా కాంపిటీషన్ లో ఉన్నావు కదా, కాబట్టి అలా అనుకుని ఉంటే బాగుండేది అని చెప్పి శ్రీరామ్ చంద్ర చెప్పడం అయితే బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ సన్నీ ఒక అబ్జర్వేషన్ అయితే బాగానే చేశాడు. కాజల్, మానస్ సన్నీని ఫస్ట్ పెడితే ఏమనలేదు, బట్ నేను పెడితే అన్నారంటే నువ్వు అంత స్ట్రాంగ్ ఏమో, నాకు అది బాగా అనిపించింది అని చెప్పి షన్ను చాలా స్పోర్టివ్ గా చాలా బాగా తీసుకున్నాడు ఈ పాయింట్ దగ్గర. అంటే సిరీని స్ట్రాంగ్ అన్నా కూడా పెద్ద ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. అంటే మన పాస్ట్ హిస్టరీ చూస్తే రియాక్ట్ అవుతాడు అనుకున్నా, బట్ చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడు షన్ను. ఇక్కడ కూడా నాకు షన్ను అయితే బాగా అనిపించాడు.
తర్వాత సన్నీ గిల్టీ బోర్డ్ తర్వాత కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకున్నావు. అన్ని క్వశ్చన్స్ లో కొంచెం పాజిటివ్ క్వశ్చన్ ఇది సన్నీకి వచ్చిన క్వశ్చన్. అండ్ ఇక్కడ సన్నీ చెప్పిన ఆన్సర్ అయితే చాలా బాగుంది. అంటే నేను అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్, హౌస్ మేట్స్ డెసిషన్ తో నేను తప్పట్టారు. సో వీకెండ్ వచ్చిన కాంప్లిమెంట్స్ వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పడం అయితే బాగా అనిపించింది. ఇప్పుడు నేను బెస్ట్ ఇస్తానని చెప్పాడు. ఇది మంచి బూస్ట్ ఇచ్చే క్వశ్చన్. మిగతా అన్ని క్వశ్చన్స్ కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అయితే ఇది కొంచెం పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి సన్నీకి క్వశ్చన్ అడ్వాంటేజ్ అయింది. తర్వాత శ్రీరామ్ ని షన్నుని ఇమ్మెచ్యూర్ అన్నారు, బట్ ర్యాంకింగ్ టాస్క్ లో ముందు పెట్టారు అన్నది ఈ క్వశ్చన్ నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు. ఎందుకంటే హౌస్ మీద ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఉన్న ఒపీనియన్ ఇప్పుడు కూడా ఉండాలని లేదు. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో చూసుకున్నా కూడా మనం ఫస్ట్ లో గొడవ పడిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అయ్యారు. సో ఆ పాయింట్ దగ్గర నాకు అంత మంచి వ్యాలిడ్ క్వశ్చన్ కాదేమో అనిపించింది. బట్ ఇక్కడ శ్రీరామ్ జస్టిఫికేషన్ కూడా బాగానే చేసుకున్నాడు. అప్పటికి అంత పరిచయం లేదు కాబట్టి నేను ఏజ్ గురించి మాట్లాడాను. తర్వాత నన్ను వీకెండ్ నాగార్జున గారు చెప్పిన తర్వాత ఇంత ట్రావెల్ అయిన తర్వాత ఆర్గానిక్ గా గ్రో అయింది. అండ్ ఇప్పుడు మెచ్యూర్ నాకు తెలుసు అని చెప్పాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ అడిగింది ఐడి ఎస్ఎంకే అని ఉంది ఐడి. సో అది సన్నీ, మానస్, కాజల్ ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్ ఇది. సో బాగానే హ్యాండిల్ చేసుకున్నాడు శ్రీరామ్ అనిపించింది. తర్వాత మళ్ళీ గ్రూప్ బాగా వెళ్ళింది అంటే షన్ను గ్రూప్ అన్నారు కదా శ్రీరామ్ చంద్ర అని. సో గ్రూప్ బాగా వెళ్ళింది అని చెప్పి శ్రీరామ్ చంద్ర షన్ను అండ్ సిరి గురించి మాట్లాడుకుంటున్నారు కామెడీగా. తర్వాత గిల్టీ బోర్డ్ గురించి, గిల్టీ బోర్డ్ బాగా బాగా వెళ్ళింది ఆడియన్స్ లోకి అని చెప్పి షన్ను గురించి సన్నీ గురించి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. తర్వాత మానస్ క్వశ్చన్, ఆడియన్స్ గురించి మంచి ఓట్స్ కోసం సన్నీ మిమ్మల్ని వాడుకుంటున్నాడా అని క్వశ్చన్ కి ఇది కూడా ఇన్వాలిడ్ క్వశ్చన్. అయితే మానస్ సన్నీని వాడుకుంటున్నాడా అంటే ఏమన్నా క్వశ్చన్ వ్యాలిడిటీ ఉండేదేమో. బట్ సన్నీని మానస్ వాడుకుంటున్నా అది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే సన్నీకి ఉన్న ఓట్ బ్యాంక్ కి మానస్ కి సంబంధం లేదు. అంటే సన్నీకి చాలా ఎక్కువ ఉంది ఓట్ బేస్. సో అందుకని సన్నీ మానస్ ని వాడుకుంటున్నాడు అనేది అంత వ్యాలిడ్ అనిపించలేదు. దీనికి మానస్ చాలా చాలా బాగా చెప్పాడు ఆన్సర్. అంటే అలా అనుకోవట్లేదు, జెన్యూన్ ఫ్రెండ్స్. మేము సేవ్ అయినప్పుడు సన్నీ రియాక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత జెన్యూన్ ఫ్రెండో. అలా అనిపిస్తే మీరు వేరేలా చూడండి అని చెప్పి మానస్ అయితే చాలా చాలా బాగా చెప్పాడు. అంటే ఒక ఫ్రెండ్ కి ఎలా సపోర్ట్ చేయాలో అలా సపోర్ట్ చేశాడు. తర్వాత షన్ను, సిరి అంటే ఎందుకు అంత పొసెసివ్, ఎందుకు కంట్రోల్, తనలా ఎందుకు ఉండనివ్వరు, ఇది చాలా చాలా మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్ నాగార్జున గారు ఎప్పుడో అడుగుంటే షన్ను గేమ్, సిరి గేమ్ చాలా ఇంప్రూవ్ అయ్యేది. మొన్న ఒకసారి అడిగారు, బట్ అడిగినా కూడా మీ హార్ట్ ని ఫాలో అవ్వండి అని చెప్పడం అయితే మంచి సజెషన్ ఇచ్చినట్టు అనిపించడం. బట్ ఇక్కడ కొన్నిట్లో పొసెసివ్ ఉంటాను, కంట్రోల్ చేస్తే బెటర్ అనిపిస్తుంది కొన్ని గేమ్ లో, కొన్నిట్లో వదిలేయాలి. ఎక్కడ వదలాలో ఎక్కడ కంట్రోల్ చేయాలో అర్థం కాక నేను కొన్ని తప్పుల డెసిషన్స్ తీసుకుని ఉండొచ్చు. నాకు తన సిరిని టాప్ 5 లో చూడాలనుకుంటున్నాను అని చెప్పి షన్ను అంటూ అయితే ఇక్కడ కూడా షన్ను ఆన్సర్ చాలా హార్ట్ఫుల్ గా చెప్పాడు. అండ్ తను అంతకుముందు చేసిన దాని గురించి కాదు, బట్ ఈ ఆన్సర్ అయితే నాకు బాగానే చెప్పినట్టు అనిపించింది. తర్వాత శ్రీరామ్ అడిగాడు కంట్రోల్ చేస్తున్నావు అంటే షన్ను ఒప్పుకున్నాడు కంట్రోల్ చేస్తున్నా అని. బట్ దానికి సిరి నేను టాస్క్ గేమ్ లో కంట్రోల్ చేయట్లేదు అంటే శ్రీరామ్ దానికి బాగా చెప్పాడు. బిగ్ బాస్ అంతా కూడా గేమే అని చెప్పాడు. ఇక్కడ అంటే గేమ్ కాదు, టాస్క్ లో అయితే నేను చేయట్లేదు అని చెప్పి సిరి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నాకు ఇక్కడ షన్ను ఆన్సర్ అంతకన్నా ఇంకా చెప్పడం ఉండదు, బట్ బాగానే చెప్పినట్టు అనిపించింది. తర్వాత సన్నీ అందరి ముందు కాజల్ ని హ్యూమిలేట్ ఎందుకు చేశారు, ఎవిక్షన్ ప్రాసెస్ స్టాండ్ తీసుకున్నా కూడా అని చెప్పి ఆ టాక్ గురించి చేసిన, అది కూడా జోక్. ఇందాక కాజల్ మీద టిష్యూ పేపర్ ది ఫ్రెండ్స్ కాబట్టి చనువుందని చెప్పాడు. అలాగే సన్నీ కాజల్ ని అడిగాడు నేను ఫీల్ అయ్యావా అంటే నేనేం ఫీల్ అవ్వలేదు, ఫ్రెండ్లీగా తీసుకున్నాను అన్నాడు. కానీ సన్నీ ఇక్కడ అన్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి జోక్ అయితే చేశాడు. అది కూడా కొంచెం కామెడీగా అయితే చేశాడు, అది కూడా బాగానే అనిపించింది. ఇక్కడ కూడా నాకు ఇద్దరు ఇంచుమించు ఒకేలా హ్యాండిల్ చేసుకున్నారు. అంటే సన్నీ మీద కాజల్, ఇంకా కాజల్ మీద సన్నీ కూడా ఇద్దరిది కూడా బాగానే యావరేజ్ గా అయితే బాగానే ఉంది. తర్వాత సిరికి క్వశ్చన్, రవిని ఇన్ఫ్లుయెన్స్ అన్నారు అండ్ నామినేట్ చేశారు, బట్ టికెట్ టు ఫినాల్ టాస్క్ లో రవి కోసం అంటాం కరెక్ట్ అని. ఇది చాలా మంచి క్వశ్చన్, ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ సిరి మాక్సిమం ట్రై చేసింది, ఆ క్వశ్చన్ కి జస్టిఫై చేసుకోవడం చాలా కష్టం, అయినా కూడా మాక్సిమం ట్రై చేసింది. ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, వెళ్ళిపోయాక వాల్యూ తెలిసింది. అందుకని రవి వెళ్తాడు అని చెప్పింది. తర్వాత షన్నుతో మాట్లాడుతూ అరే ఒక పాయింట్ మిస్ అయిపోయాను, టాప్ 5 లో ఉండాలి నేను రవి అన్నాడు కదా, ఆ పాయింట్ చెప్తే బాగుండేది అని చెప్పి సిరి షన్నుతో అయితే మాట్లాడింది. తర్వాత ఇక్కడ షన్ను కొంచెం అనలైజ్ అయితే చేశాడు, అంటే అది కూడా బాగా వెళ్ళింది ఆడియన్స్ దగ్గరికి అని. ఇక్కడ కొంచెం సన్నీ అండ్ కాజల్, సన్నీ జోక్ గా డ్రామా చేయకు అంటే కాజల్ కొంచెం ఫీల్ అయింది, తర్వాత కన్సోల్ అయితే చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత శ్రీరామ్ ఇక్కడ కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. వీళ్ళు కూడా షాక్ అయ్యారు అనమాట. అంటే శ్రీరామ్ చంద్ర, షన్ను అండ్ సిరి కూడా షాక్ అయ్యారు. ఏంటంటే దీన్ని మానస్ గురించి ఆ క్వశ్చన్ అడగడం ఏంటి, అది రివర్స్ అవ్వాలి కదా వచ్చిన, సన్నీకి రాడ్ పడినట్టు ఉంది అని చెప్పి షన్ను అయితే అన్నాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ షన్ను అన్నాడు అనమాట, అలా కాజల్ అలా హ్యూమిలేట్ అయినా చెప్పదు, ఎందుకంటే నాకు సపోర్ట్ కావాలి అని చెప్పి షన్ను అంది. ఇలా 2 సార్లు అన్నాడు షన్ను. ఆ పాయింట్ ఒక్కడే నాకు అంత మంచిగా అనిపించలేదు షన్ను దగ్గర ఈరోజు. తర్వాత
కాజల్ ఇక్కడ మరీ ఎమోషనల్ అయింది, మీ వల్లే నాకు ఛాన్స్ వచ్చింది అని చెప్పి, అంటే తనకి ఇంతకు ముందు ఆపర్చునిటీ ఆడియన్స్ తో మాట్లాడే ఆపర్చునిటీ మీ వల్లే వచ్చింది అని చెప్పి షన్ను గురించి అయితే మాట్లాడింది, కొంచెం ఎమోషనల్ అయితే అయింది. తర్వాత షన్ను కూడా అనలైజ్ చేశాడు ఇది. సో షన్నుకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, ఇవి అలా నచ్చుతాయి ఇలా నచ్చుతాయి అని ఆడియన్స్ ఎందుకు జడ్జ్ చేయడానికి ట్రై చేస్తారు, ఇది కూడా మంచి క్వశ్చనే. సో నాకు కొన్ని పాయింట్స్ నచ్చట్లేదు, అవి ఆడియన్స్ కి ఎలా వెళ్తాయో అని చెప్పి ఆలోచిస్తున్నాను ఎక్కువ అని చెప్పి షన్ను చెప్పిన పాయింట్స్ అయితే వ్యాలిడ్ అని అనిపించింది. షన్ను ఆన్సర్స్ వరకు ఈ రోజు మాక్సిమం ట్రై చేశాడు, అంటే అది చాలా కష్టమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి, బట్ మాక్సిమం తన ఎఫర్ట్స్ అయితే కరెక్ట్ గానే పెట్టినట్టు అయితే అనిపించింది. తర్వాత శ్రీరామ్ బిగినింగ్ నుండి గ్రూప్ గానే ఆడుతున్నారు, కానీ లోన్ రేంజర్ గా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు సింపతి కోసమా, అలాగే శ్రీరామ్ అండ్ రవి మీరు కూడా అదే స్ట్రాటజీ యూస్ చేద్దాం అనుకున్నారు, బట్ కాజల్ మీద ఎందుకు కోపం వచ్చింది, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. దీనికి శ్రీరామ్ చంద్ర చాలా కష్టం జస్టిఫై చేసుకోవడం, బట్ మేము అలా అనుకున్నాం, బట్ తర్వాత చూస్తే రెండు అలాగా బాన్ అయిపోతే చూస్తే నాకు మంచిగా అనిపించలేదు అని చెప్పాడు. ఈ రీజన్ నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు, బట్ ఆ క్వశ్చన్ కి వ్యాలిడ్ ఆన్సర్ చెప్పడం కూడా ఇంపాసిబుల్, ఎందుకంటే అది చాలా కష్టమైన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి శ్రీరామ్ కి. సో బట్ ఇంకా శ్రీరామ్ దాన్ని ఇంకా చెప్పలేకపోయాడు, అది ఎక్స్పెక్టెడ్, చెప్పలేడు కూడా. తర్వాత షన్ను ఎక్కువ ఆలోచించి నచ్చట్లేదు అని బాగా అనలైజ్ చేసుకున్నాడు తన గేమ్ గురించి. అండ్ మానస్ కాజల్ అండ్ సన్నీ రవి అలాగే ఆలోచించేవాడు, బట్ ఇప్పుడు షన్ను కూడా అలాగే ఆలోచిస్తాడు, వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక చిన్న, షన్ను కాజల్ మీద అన్నిసార్లు అలా అంటాం ఎలాగో వెళ్ళిపోతుంది, ఈ రోజు లాస్ట్ డే మోస్ట్ లైక్లీ కాజల్, బట్ అది కొంచెం అనుకుంటుంటే అయిపోయేది. కాజల్ చాలా హ్యాపీగా ఉన్నట్టుంది, ఎందుకంటే కొంచెం పాజిటివ్ క్వశ్చన్ అడిగినట్టున్నారు, అంటే సిరి చూడలేకపోతున్నాం, ఇలాంటి సెంటెన్సెస్ నాకు అంత నచ్చలేదు. తర్వాత షన్ను చూడాలి తప్పదు అంటూ అనేది అంత బాగా అనిపించలేదు. తర్వాత మానస్ ప్రియాంక గురించి క్వశ్చన్ అడిగారు, ఇది కూడా మంచి క్వశ్చనే, మానస్ కి ఆన్సర్ అంత కష్టం చెప్పడం, బట్ మానస్ మాక్సిమం అయితే బాగానే చెప్పినట్టు ట్రై చేశాడు. నాకు ప్రియాంక నచ్చుతుంది, బట్ అలా అనిపించుంటే సారీ, మీకు కూడా సారీ అండ్ ప్రియాంక కూడా సారీ అని చెప్పి సారీ చెప్పేసి బేసికల్గా ఒప్పేసుకున్నాడు. ఆ ఒప్పుకోవడం కూడా అప్పుడప్పుడు నచ్చుతుంది ఆడియన్స్ కి. సో ఈ ఆన్సర్ బ్యాడ్ని చెప్పినట్టు అనిపించింది. తర్వాత కాజల్ కి మంచి క్వశ్చన్ అడిగారు, ఫస్ట్ షన్ను, తర్వాత రవి అండ్ తర్వాత సన్నీ అండ్ మానస్, గేమ్ కోసమే ఫ్రెండ్షిప్ అని చాలా మంది కాజల్ అపోజ్ చేసే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఇది. దీనికి కూడా కాజల్ మంచిగానే ఆన్సర్ చెప్పింది, ఎందుకంటే ఫస్ట్ షన్నుతో ఉన్నాను, బట్ షన్ను నేను డిస్టర్బెన్స్ వచ్చినాయని, షన్ను కూడా చాలాసార్లు చెప్పాడు డిస్టర్బెన్స్ వచ్చినాయని, నేనే దూరం పెట్టానని కూడా షన్ను ఒప్పుకున్నాడు. సో అందుకని బ్రేక్ అయిపోయింది. రవితో ఎప్పుడు అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదు, ఎప్పుడో ఎపిసోడ్ లో, అంటే ఒక నామినేషన్ లో తల మీద కొట్టాడని చెప్పి నామినేట్ చేశాడు రవి, అప్పటి నుంచి కూడా రవికి కాజల్కి పెద్ద ఏమి ఎంత పాజిటివ్ గా లేదు. ఫస్ట్ నుంచి మానస్ నా క్లోజ్ ఫ్రెండే, అందుకని అలా అనిపించింది అని చెప్పి చెప్పింది. కాజల్ బాగానే చెప్పింది ఎక్స్ప్లెనేషన్, నాకైతే బాగానే అనిపించింది. తర్వాత ఇక్కడ శ్రీరామ్ చంద్ర కాజల్ని మంచి క్వశ్చన్ అడిగారు అని చెప్తే సిరి అందరికి అదే క్వశ్చన్ ఉందని చెప్పింది. షన్ను నేనే దూరం పెట్టానని చెప్పి ఇక్కడ ఒప్పుకున్నాడు షణ్ముఖ్ కూడా. సో ఇక్కడ కూడా కాజల్ని బేసికల్గా కాజల్ మీద అయితే చాలా మందికి కోపం అయితే ఉంది, బయటికి పంపించాలైతే ఉంది, మోస్ట్లీ జరుగుతుందేమో చూద్దాం. తర్వాత కాజల్ అండ్ మానస్ బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే కాజల్ అండ్ మానస్ సన్నీ పేరు చెప్పారు, తర్వాత సన్నీ అండ్ షన్ను సిరి పేరు చెప్పారు. ఇక్కడ శ్రీరామ్ కాజల్ కొంచెం గ్రూప్స్ గురించి అయితే కొంచెం డిస్కస్ చేసుకున్నారు, అంటే నువ్వు షన్ను గ్రూప్ అని కాజల్ అంటాం, నువ్వు అన్నిసార్లు గ్రూప్ మారుస్తావు అని శ్రీరామ్ అంటాం, కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంది, అలాగే కంటిన్యూ అయింది. సరే తర్వాత సన్నీ అడిగాడు నేనేం మిస్టేక్స్ చేశాను అనిపించింది అని చెప్పి శ్రీరామ్ అడిగితే, శ్రీరామ్ మిస్టేక్స్ అని కాదు, నాకు తన డిజర్వ్ అవుతుంది అంటే సిరికి కావాలి అవసరం అని చెప్పి శ్రీరామ్ బాగానే అనలైజ్ చేశాడు. సన్నీ స్ట్రాంగ్, సిరి కొంచెం వీక్ కాబట్టి. అప్పుడు సన్నీ సిరిని అడిగాడు, ఆబ్వియస్ గా నీకేమనిపిస్తుంది అంటే, ఆబ్వియస్ గా వెళ్ళాలనిపిస్తుంది, బట్ ఒకరే వెళ్ళాలి, ఇట్స్ ఓకే నువ్వే వెళ్ళు అని సిరి చాలా బాగా చెప్పింది. ఇక్కడ కూడా సిరి అయితే బాగా అనిపించింది. యాక్చువల్గా లాస్ట్ ఫ్రైడే రోజు వర్డ్స్ అడగడం కన్నా ఇలా త్యాగం చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది ఆడియన్స్ కి. సో ఈ పాయింట్ దగ్గర నాకు సిరి అయితే బాగా అనిపించింది. సో నేను ఇందాక చెప్పినట్టు పెద్ద నెగిటివ్స్ చెప్పాలని లేదు నాకు, బట్ ఫస్ట్ టాస్క్ లో శ్రీరామచంద్ర, కాజల్ అండ్ సన్నీ చాలా బాగా చేశారు, మిగతా ఊరు కూడా బాగానే చేశారు. క్వశ్చన్స్ హ్యాండిల్ చేసిన విధానం అయితే నాకు సన్నీ హ్యాండిల్ చేసిన విధానం ఖచ్చితంగా నచ్చింది, కాజల్ హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగానే అనిపించింది. శ్రీరామ ఒక్క క్వశ్చన్ అంటే టికెట్ టు ఫినాలే అప్పుడు కాల్చడం ఆ పాయింట్ తప్ప మిగతా అంతా బాగానే చెప్పినట్టు అనిపించింది. షణ్ముఖ్ ఆన్సర్ చాలా బాగా చెప్పినట్టు అనిపించింది. సో ఈవెన్చువల్ గా సన్నీకి అయితే ఛాన్స్ వచ్చింది ఆడియన్స్ ని అడగడానికి. సో అక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఆడియన్స్ ని పిచ్ చేసింది నేను లాస్ట్ యాడ్ నేను చూడను కాబట్టి నేను చూడలేదు, అది ఇప్పుడు చూస్తాను. ఫస్ట్ టైం చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.